పోతన గారు శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు. అది వింటుంటే అసలు ఆ కృష్ణుడు పడుకున్నటువంటి రీతిని అంత అద్భుతంగా ఆవిష్కరించారు ఆయన. ఆ లోకేశ్వరుడు ఆ చరాచర విభుండాబాల గోపాలుడు. ఆయన ఎవరు? పడుకున్నవాడు. పసిపిల్లవాడిగా ఉన్న ఆయనలో అనంతమైనటువంటి బ్రహ్మాండములన్నింటినీ నిర్వహించగలిగినటువంటి సమర్థత యందు ఏ విధమైనటువంటి తరుగుదల లేని పరిపూర్ణుడు. ఎందుచేత అంటే మీరు చూడండి, కొన్ని కోట్ల నువ్వు గింజలు ఎక్కడున్నాయని అడిగారు అనుకోండి, ఓ నువ్వు గింజలోనే ఉంటాయి. ఓ నువ్వు గింజ పట్టుకెళ్ళి భూమిలో వేస్తే వచ్చినటువంటి నువ్వు చెట్టులోంచి వచ్చినటువంటి కంకులోని నువ్వులు వేస్తే మళ్ళీ బోళ్ళని నువ్వులు వస్తాయి. ఇన్ని నువ్వులు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఒక్క నువ్వు గింజలోంచి వచ్చాయి. అన్ని నువ్వు గింజలు ఒక నువ్వు గింజలో ఉన్నట్టే ఇన్ని బ్రహ్మాండములను నిర్వహించగలిగిన శక్తి పసిపిల్లవాడిగా ఉన్న కృష్ణుని ఎందే ఉంది. అది విచిత్రం. ఆయన పడుకున్నాడు, పడుకున్నట్టున్నాడు, నటిస్తున్నాడు తప్ప నిజంగా ఆయన నిద్రపోడు. ఆయన శక్తికి తక్కువ లేదు. కాబట్టి ఆ లోకేశ్వరుడు ఆ చరాచర విభుండాబాల గోపాలుడు ఆ బాలధ్వంసిని గొంతు గంటిడి వెసన్ బాలింత చందంబునన్. ఆమె బాలింతరాల్లా పసిపిల్లలకి పాలివ్వగలిగినటువంటి స్థితిలో ఉన్నదానిలా నడిచి వస్తుంటే కాలంకేల కదల్పరానికరణిం, కాలు చెయ్యి తనంత తాను కదపలేని వాడిలా, అసలు తన గురించి తనకి ఏమీ తెలియని వాడిలా, అమాయకుడిలా అర్భకుడిలా నిద్రపోతున్నాడు. కన్మోడ్చి గుర్పెట్టుచున్. పసిపిల్లల విషయంలో లక్షణం ఉంటుంది, వాళ్ళు చిన్న గుర్రు కూడా పెడుతూ ఉంటారు. అందుకని ఆయన బాగా నిద్రపోతున్నాడు అని పోతను అనుకోవాలని ఓ చిన్ని గుర్రు ఒకటి పెడుతున్నాడు. పెడుతూ కన్మోడ్చి, ఆయనకి నిద్రపోయే అలవాటు లేదు, కానీ నిద్రపోతున్నాడని అనుకోవాలని కన్ను రెప్ప మూశాడు. మూసి పడుకున్నాడు. ఇప్పుడు ఆమె దగ్గరికి వచ్చింది. భగవద్ విషయంలో ఒక విశేషం ఉంటుంది. ఇది సామాన్యమైనటువంటి కవుల చేత రచింపబడినటువంటి గ్రంథములలో మీకు ఈ మహత్తరమైన స్పృహ గోచరము కాదు. అది పోతన వంటి మహాత్ములు మాత్రమే రచించగలరు. అందుకే పోతన గారు ఋషితుల్యుడయ్యారు, ఋషియే అయ్యారు. ఆయన ఆవిష్కరించిన తీరు అద్భుతం. భగవంతునికి సత్యం, శివం, సుందరం అని ఒక పేరు. ఆయన రాశీభూతమైనటువంటి ఘనమైనటువంటి సౌందర్య రాశి. ఆయన ఏ రూపంలో ఉండనివ్వండి, మహా అందగాడు. అది మనసులోని చూరగొనడంలో ఉంటుంది ఆ శక్తి. అది కేవలముగా అందము నాకే అని నేను అన్నాను అనుకోండి, మీకు కాకపోవచ్చు. మీరు చూడండి, అందము అని నేను అన్నాను అనుకోండి, అది నాకు అందమైనది మీకు అందం ఎప్పుడూ కాకపోవచ్చు. అసలు అందము అని నాకు అనిపించింది క్షేమకరము అసలు కాకపోవచ్చు. క్షేమకరము కాని అందము ప్రమాదహేతు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఏదో ఒక పెద్ద పులి చాలా అందంగా ఉంటుంది. అరణ్యంలో అది తిరుగుతున్నప్పుడు, అది నోరు విప్పినప్పుడు, అది తోక ఊపినప్పుడు, అది ఒళ్ళు విరుచుకున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది. చాలా అందంగా ఉందని అరణ్యంలో పెద్ద పులి పడుకుంటే దగ్గరికి వెళ్ళగలమా? దాని అందం ప్రమాదకారి, దగ్గరికి వెళ్ళలేరు. పుట్టలో పడుకున్న పాము పైకొచ్చి పడగ విప్పినప్పుడు చాలా అందంగా ఉంటుంది. ఎప్పుడో అప్పుడు వస్తుంది చూద్దామని పుట్ట దగ్గర కూర్చోగలమా? అందంగా కనపడినదంతా క్షేమం కాదు. ఏది మనసు లోపల అందంగా ఉంటుందో అది పైకి అందంగా కనపడకపోయినా క్షేమకారి మాత్రమో అది సౌందర్యం. శంకరాచార్యుల వారు అమాయకులు గారు, అందుకే సౌందర్య లహరి అన్నారు. లోకంలో సౌందర్యం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? అమ్మ ఒక్కతే, అమ్మయే సౌందర్యం. అమ్మ సౌందర్యం అంటే అమ్మ అందం అని కాదు దాని అర్థం. అమ్మ తన ప్రాణం పోయినా సరే బిడ్డడి యొక్క క్షేమాన్ని మాత్రమే అపేక్షిస్తుంది. తాను ఏమైపోయినా ఆవిడికి అక్కర్లేదు. అందుకే ఈ లోకంలో ఎవ్వరు అనరు. ఒక్క తల్లి మాత్రమే ఒక మాట అంటుంది. తల్లి నా ఆయుర్దాయం కూడా పోసుకుని నువ్వు బతకరా అంటుంది. ఆ మాట తండ్రి కూడా అనడు బిడ్డడి విషయంలో. ఒక్క తల్లి మాత్రమే అనగలదు. తాను ఏమైపోయినా పర్వాలేదు, పిల్లాడు క్షేమంగా ఉంటే చాలు. ఆ క్షేమాన్ని చూడగలిగినటువంటి శక్తి అమ్మ యందుంది. కాబట్టి అమ్మ సౌందర్యం. సౌందర్యమైన వస్తువు ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఎలా ఉందన్న దానితో సంబంధం ఉండదు. మనసుకి ఆనందాన్ని, సంతోషాన్నే కల్పిస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.